నామానికి కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవాదేవికి ఎంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు. మరి లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి అనేక మందికి షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేసుకుంటూ మరి ముందుకు వెళ్ళండి. ప్రార్థనతో కూడుకుని ప్రారంభించుకున్నాం. మహోన్నతుడా యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయా భూమి పునాది వేయక ముందే ప్రభు అయా తల్లి నైనా నిరంతరము నైనా నాకు కూర్చున్న దేవుడు ప్రభు నైనా అయా నైనా నీకు అసాధ్యమైనది ఏదీ లేదని సెలవిస్తున్న దేవుడు ప్రభు నైనా అయా నీ కృపలోనైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవానికి స్తోత్రాలు ప్రభు. అయ్యకునైనా అయా తన ప్రణాళికలోనే ప్రభు నరులను ప్రభు నిర్మించదమని ప్రభునైనా అయా తండ్రినైనా ఆలోచన కలిగి ఉన్న దేవుడు ప్రభునైనా నీకు వందనాలు ప్రభు. నీ పోలిక చొప్పున నీ స్వరూపంలోనికి ప్రభు నన్ను మమ్మల్ని తయారు చేసుకున్న దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. అయా నువ్వు చూపిన గొప్ప అపారమైన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. అయా నైనా నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ. నిరంతరము నాయన స్తుతి నందు లభించిన దేవానికి స్తోత్రాలు 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 ప్రభు. అయా నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేది నాన్న అయా సజీవులుగా నైనా నన్ను మమ్మల్ని నిలబెట్టిన దేవానికి స్తోత్రాలు. గనులైన వారు గొప్పవారికి లేని తరుణాన్ని భాగ్యాన్ని ప్రభానైనా ఈ దినము నాయన ఈ దినాన్ని ప్రభు నేను చూడగలుగుతున్నామంటే ప్రభా నిలబడగలుగుతున్నామంటే నీ సన్నిధానం కేవలం అది నీ కృప వల్లనే తండ్రి నాయన. అయా నువ్వు ఇచ్చిన యొక్క గొప్ప ప్రేమను బట్టి నన్ను చూపిన గొప్ప ప్రేమను బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా కృప చూపించి బలపరిచిన ఆయన బలమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని ప్రభు నైనా మా దేశ ప్రజలపై ప్రభు నైనా తండ్రి మా గ్రామస్తులపై ప్రభు నైనా అయా నైనా అయా పట్టణాల్లో నివసిస్తున్న వారు అయా ఇతర దేశాల్లో నివసిస్తున్న వారు ప్రభు నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నైనా. అయా నైనా సమాధానం ఇవ్వండి, నెమ్మదినివ్వండి. భయంకరమైన పరిస్థితులు అయా నీ వాక్యము నెరవేర్పు దినాల్లో మేము ఉన్నాము ప్రభు. ఎక్కడ చూస్తున్నానైనా అయా పొస్సుగని దినాల్లో మేము ఉన్నాము ప్రభు. సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము ప్రభు. ఏ కుటుంబంలో చూసిన గలిబిలి, ఏ కుటుంబంలో చూసిన సమాధానం లేనటువంటి పరిస్థితులు అయా అన్నీ ఉన్నప్పటికీ ప్రభునైనా ఏదో ఒక కొరత ప్రభునైనా అయా తను ఏదో ఒక సమస్యతో ఏదో ఒక వ్యాధితో ఏదో ఒక బాధతో ప్రభునైనా అయా నలిగిపోతున్నారు ప్రభునైనా. అవును ప్రభునైనా అయా నీలో ఉన్నప్పుడు ప్రభు నీతో ఉన్నప్పుడు ప్రభునైనా సమాధానమును నెమ్మదిని అనుగ్రహించగలవాడు ప్రభు. నువ్వు విడిపించగలవాడు సమర్థుడు ప్రభునైనా. అయా నీకు మొరపెట్టినప్పుడు ప్రభునైనా నువ్వు ఆలకించే దేవుడు ఉన్నావని ప్రభునైనా అయా నువ్వు ప్రత్యుత్తరం మేము గలవాడు అయ్యానైనా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయా నాయన బలమైన కార్యాలు మీరు జరిగించండి అయా నైనా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు వందనాలు ప్రభు. అయా నీ ఆత్మ కార్యాలు మీరు జరిగించండి ప్రభు. అయా నైనా నైనా నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ. అయా తండ్రి నైనా ప్రతి కుటుంబంలో సమాధానాన్ని కుమ్మరించండి అయ్యా. ఆరోగ్యాన్ని మీరు కుమ్మరించండి ప్రభునైనా. అయా నెమ్మదిని మీరు కుమ్మరించండి ప్రభునైనా. అయా తండ్రి నైనా ప్రతి ఒక్క అయా బిడ్డపై నీ కృప నుంచి నైనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. నవనవులపై నీ కృప నుంచండి ప్రభు. అయా భయంకరమైన ఉచ్చుల్లో పడిపోతున్నారు ప్రభునైనా. అయా ఉన్నరాళ్ళు మీరు దర్శించండి ప్రభు. తల్లిదండ్రుల మాటకు విధేయులైనటువంటి వారుగా అయా తండ్రి విధేయత లేనట్టు వారుగా ఉంటున్నారు ప్రభు. విధేయులుగా వారిని సిద్ధపరచునైనా అయా మాట విందుతున్న శ్రేష్టం అంటున్నావు ప్రభునైనా. అయా తల్లిదండ్రులని బాధ పెట్టేవారుగా కాక ప్రభు వారి ప్రవర్తన అంతటి ప్రభునైనా అయా నీ అధికారానికి ఒప్పుకునే వారుగా వారిని సిద్ధపరచండి ప్రభు. అయా ప్రతి యవ్వనస్తుని ప్రభు మీరు దర్శించండి ప్రభునైనా. అయా కృప చూపించండి అయ్యా. అయా బలమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభు. అయా తండ్రి నాయనా నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే ప్రభావమును ఆరోపిస్తున్నాం ప్రభు. బలమైన కార్యాలు మీరు జరిగించమని ప్రభు. అయా నైనా నిరంతరము స్తుతినందు తగుచున్న దేవుడు ప్రభు. ఏ పాపంలో ఏ ఉచ్చుల్లో ప్రభు పడిపోతున్నారో ప్రభు బిడ్డలు లేవనెత్తండి అయ్యా. అయా తండ్రినైనా అయా తండ్రినైనా విడిపించండి అయ్యా నైనా. అయా సిగరెట్లు డ్రగ్స్ నుంచి ప్రభు, గంజాయి నుండి, పాన్ పరాకులు
గుట్కాలని మందులని ప్రభా అయా భయంకరమైన మత్తు పదార్థాలకి ఎడిట్ అయిపోతున్నారు ప్రభా నైనా విడిపించండి ప్రభా దొంగలను మార్చండి ప్రభా నైనా దోపిడీదారులు మీరు మార్చండి వ్యభిచారులు మార్చండి క్రూరులు మార్చండి ప్రభా నరహంతకులతో మాట్లాడండి ప్రభా కఠినమైన హృదయాలను మీరు మార్చండి ప్రభా నైనా అయా కృప చూపించిన ఆయన అయా నాయన దర్శించండి ప్రభా అయా నీ బలమైన హస్తముల కిందకి ప్రభా వారిని అప్పగిస్తున్నాను ప్రభా నైనా అయా తండ్రి మీరే తండ్రి నేను ఎవరినైనా మార్చగల శక్తిమంతుడు ప్రభు ఏ హృదయాన్నైనా మార్చగల శక్తిమంతుడు ప్రభా అయా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు మీరేనైనా బలమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం అయా నైనా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు మా దేశాలపై ప్రభు నీ కృప నుంచనే క్రైస్తవుల వారిపై ప్రభు నేను జరుగుతున్నటువంటి దాడుల నుండి తప్పించండి అయా తండ్రి సౌలు లాంటి వాళ్ళని పౌలుగా మార్చుకున్నవాడు ప్రభా అయా అటు వారితో ప్రభు మీరు మాట్లాడండి ప్రభా క్రూరత్వం నుండి ప్రభా కరుడు కట్టిన వారితో మీరు మాట్లాడండి ప్రభా నైనా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రతి బిడ్డను మీరు బలపరచమని ప్రతి బిడ్డ పైన కృప నుంచి మన ప్రభా పరిచయలో ప్రభ మేము నాయన నీతో సహ పనివారిగా జత పనివారిగా ప్రభనైనా ముందుకు సాగే కృపను మాకు ఇవ్వండి ప్రభనైనా అయా తండ్రి నైనా సమస్త అవసరతలు అయా నీ నామ మహిమార్థముగా మీరు తీర్చండి ప్రభనైనా అయా తండ్రి ఏదైతే లేమి ఉన్నదో ఏదైతే తండ్రినైనా అయా లోటు ఉన్నదని మందిరం విషయంలో ప్రభ మీరేనైనా అయా సమకూర్చండి ప్రభనైనా అయా తండ్రినైనా నేను నా మహిమార్థమైన ప్రభు మందిరము కట్టబడాలి ప్రభనైనా అయా కృప చూపించండి నైనా నీకు వందనాలయ్యా అయా తండ్రి నైనా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా అయా కృపను అనుగ్రహించండి లైవ్ అంతటిపై ప్రభు అధ్యక్షత వహించండి నీ ఆత్మ కార్యమును మీరు జరిగించండి పరిశుద్ధాత్మ నడిపింపును మీరు దయచేయండి ప్రభా మాతో మీరు ఉండండి మాలో మీరు ఉండండి ప్రభా నైనా చూచిన ప్రతి వారికి చూడబుద్ధిని కలగచేయండి వినిచిన ప్రతి వారు వినబుద్ధిని కలగచేయండి విని విడిచిపెట్టేవారుగా కాక ప్రభా నీ మాటల వారి హృదయాల్లో తలపోసుకొని నైనా ఫలించేటువంటి అనుభవం కూడా వారిని నడిపించండి అయా వారిలో ఉన్న చేదైన వేరును మీరు తీసివేయండి ప్రభా మూడుపైన ప్రతి ఒక్క నా జీవితాన్ని చిగురింప చేయండి ప్రభా నైనా అయా కృప చూపించండి వాక్యానుసారంగా నాయన జీవించగలిగే కృప సామర్థ్యతను ప్రభా ప్రతి వారికి మీరు అనుగ్రహించమని మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని అన్నాం తండ్రి ఆమేన్. నామానికి మహిమ కలిగిన గాక. పాటలు పాడుకొని ప్రభు నామాన్ని పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ ఆవేదనంతా తొలగించిన ప్రేమ ప్రేమ ప్రేమ
పదములు చాలని ప్రేమైది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమైది స్వరములు చాలని వర్ణనిది మేలులెన్న పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించక నేర్పించిన ప్రేమ శాంతితో నిన్ను నడిపించిన ప్రేమ 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 ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని పదములు చాలని ప్రేమైది పదములు చాలని ప్రేమైది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపురుడే నీ కన్నీరు తుడుచును సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపురుడే అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుతున్నా సింహాల నీ ఎదుటే నింగివేయనిరచిన నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా దేవుడు యేసుని అగ్నిలో నిలిచిన నీకై నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా దేవుడు యేసుని అగ్నిలో నిలిచిన నీకై శత్రువు చేతికి నిన్ను అప్పగించడు శత్రువు చేతికి నిన్ను అప్పగించడు సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపురుడే నీ కన్నీరు తుడుచును
సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపుణ్యుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడే నవాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షనే లేకున్నా మారది తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై. మారది తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై. మేలులతో నిన్ను తృప్తిపరచును. మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపుణ్యుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపుణ్యుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడే నవాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఒంటరి పోరాటమే విసుగురేపినా పొందిన పిలుపే భారమైపోయినా ఆత్మీయులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశే నిలచిన. పిలుపునే విడచి మరలిపోకుమా. న్యాయాధిపతియే న్యాయకునిగా నిలుచును నిన్ను. పిలుపునే విడచి మరలిపోకుమా. న్యాయాధిపతియే న్యాయకునిగా నిలుపును నిన్ను.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా సర్వానిధి యేసయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహు బలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచును యేసయ్యా. నా సర్వానిధి యేసయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహు బలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచును యేసయ్యా. యేసయ్యా యేసయ్యా, నా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా యేసయ్యా, నా ప్రియమైన యేసయ్యా. నా సర్వానిధి యేసయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహు బలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచును యేసయ్యా. నా రక్షకుడవు, నా స్నేహితుడవు, పరిశుద్ధుడవు నీవేనయ్యా. నా రక్షకుడవు, నా స్నేహితుడవు, పరిశుద్ధుడవు నీవేనయ్యా. పరిశుద్ధమైన నీ నామమునే, పరిశుద్ధమైన నీ నామమునే స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా, స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. నా సర్వానిధి యేసయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహు బలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. జీవపు దాత ప్రియమైన దేవా, జీవపు దాత ప్రియమైన దేవా, స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా, స్తుతింపవచ్చామయ్యా. స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా. మా సర్వానిధి యేసయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహు బలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. విరిగితివయ్యా
దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెరువులారా విన్నాము. మా పితరులు దాన్ని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్ని జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితున్న జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి చేయమీయలేదు. నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం కలుగజేస్తుంది. దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగనాలనుకుంటున్నాం. నీ వలన మా విరోధులు అణిచివేదుము. నీ నామము వలనే మా మీదికి లేచి వారిని మేము త్రొక్కివేదము. నేను నా ఇంటిని నమ్ముకొని ఉన్నాను, నా కత్తి నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడువు నీవే, మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడువు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరిచి ఉన్నావు, మా సేనలతో కూడా నీవు బయలుదేరుకున్నావు. శత్రువులు ఎదుట నిలవకుండా మమ్మల్ని వెనకకు పారిపోయి చేయుచున్నావు. మమ్మల్ని ద్వేషించి వారు ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని దోచుకుంటున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెను అప్పగించినట్లు నీవు మమ్మల్ని అప్పగించి ఉన్నావు, అనిజంలోనికి మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు. అధికమైన వెల చెప్పగా ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు. నా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మల్ని నిందాస్పదముగా చేస్తున్నావు. మా చుట్టూ ఉన్న వారి దృష్టికి అపహాస్యపదముగా, ఎగతాళి కారణముగా మమ్మల్ని ఉంచి ఉన్నాము. అన్ని జనులలో మమ్మల్ని సామెతకు హేతువుగా, ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మల్ని ఉంచి ఉన్నావు. నన్ను నిందించి దూషించి వారి మాటలు వినగా, శత్రువులను బట్టి పగ తీర్చుకొని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిస్తున్నాను, సిగ్గు నా ముఖమును కమ్మినది. ఇదంతా మా మీదకి వచ్చినను నేను నిన్ను మరువలేదు, నీ నిబంధన మీది ద్రోహులము కాలేదు. నా హృదయం వెనుకకు మరలిపోలేదు, మా అడుగులో నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలున్న చోటు నీవు మమ్మల్ని గొప్పగా నలిపి ఉన్నావు, గాఢంధకారము చేత మమ్మల్ని కప్పి ఉన్నావు. మా దేవుని నామమున మేము మరచి ఉన్న ఎడల, అన్ని దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? నిన్ను బట్టి దినవల్ల మేము ఆదింపబడుచున్నాము, వదక సిద్ధమైన గొర్రెలని మేము ఎత్తబడుచున్నాము. ప్రభువా, మేల్కొను, ఈ వేళ నిద్రించుచున్నావు, లెమ్ము, నిత్యము మమ్మల్ని విడనాడకు. నీ ముఖమును నీవెలా మరుగు వచ్చి ఉన్నావు, మా బాధను మాకు కలగించును నీవెలా మరిచి ఉన్నావు. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలకు పట్టి ఉన్నది, మా సహాయమునకు నీ కృపను బట్టి మమ్మల్ని విమోచించుము. 10 నిమిషాలు దేవుని సన్నిధానంలో 10 నిమిషాలు దేవుని ఆరాధన చేసుకున్నామండి. 10 నిమిషాలు మనకి ఇవ్వబడిన సమయంలో దేవాతి దేవుని మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో మన దేవుడని యెహోవాను సేవించమని దేవుని వాక్యము సెలవిస్తుండగా ప్రతి ఒక్కరము కూడా అయా నీ ఆత్మచేత నన్ను నడిపించు ప్రభు, అయా నీ ఆత్మచేత నన్ను నడిపించు ప్రభు అని ప్రతి ఒక్కరము కూడా దేవుని అడుగుదామనయ్యా. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో నేను ఎలా ఆరాధించాలో నాకు నేర్పించండి ప్రభు. అయా నా హృదయాంతరంగం నుండి ప్రభు నేను స్తుతించే కృపను నాకు ఇవ్వండి ప్రభు. అయా నా స్థితిగతులు మార్చబడాలన్న, పరిస్థితులు మార్చబడాలన్న ప్రభు నైనా, అయా నా యొక్క ఆరాధనలో ఉన్న ప్రభు నన్ను తాకండి ప్రభు, అయా నన్ను బలపరచండి ప్రభు, అయా నాయన నీ సన్నిధిని నాకు తోడుగా ఉంచండి ప్రభు నైనా. నేను ప్రతి ఒక్కరు దేవుని స్తుతిద్దామని అయానికే వందనాలు 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 వందనాలయ్యా. అయానికే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా
సర్వోన్నతుడానికే స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. అయా నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ. సర్వోన్నతుడానికే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయానికే వందనాలు 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 వందనాలు. వరేబా షందల రహలారా రిఖలారా బాషందరి గ్లోరీ. హల్లెలూయా 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 హల్లెలూయా. అయానికే మహిమ నీకే మహిమ. నిత్యమునైన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతింపబడుచున్న దేవానికే స్తోత్రాలు 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 స్తోత్రాలయ. అయానికే వందనాలు 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 ప్రభు వందనాలు ప్రభు వందనాలయ వందనాలయ వందనాలయ. అయానికే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ. అయానికే స్తోత్రం 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 స్తోత్రములు దేవానికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ. అయానికే వందనాలు 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 వందనాలు. అయానికే వందనాలయ 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 వందనాలయ. అయానికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ. దేవానికే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా. నీ మాట మరిచిపోనిదయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా. నీ మాట మరిచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మార్పు లేనిదయ్యా. నీ మాట మర్చిపోనిదయ్యా. నశించుతున్న వారిని బ్రతికించును నీ మాట. బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. నశించుతున్న వారిని బ్రతికించును నీ మాట. బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. తప్పిన వారిని సరిచేయును నీ మాట. కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. తప్పిన వారిని సరిచేయును
ప్రభు, నీ మాట మర్చిపోలేనిది ప్రభు. మాట ఇచ్చే దేవుడు ప్రభునైనా, నెరవేర్చే దేవుడుగా ఉన్నావు ప్రభు. అయ్యా నువ్వు ఏదైనా చేయగల శక్తిమంతుడు ప్రభునైనా. అయ్యా మారా బ్రతుకులు మధురముగా మార్చేవాడు ప్రభు. అయ్యా ఎండిపోయిన బ్రతుకులను ప్రభునైనా అయ్యా చిగురింపచేయగల దేవుడు నువ్వు ఒక్కడవే తండ్రి. అయ్యా నైనా నీ మాటలో శక్తి ఉంది ప్రభు, నీ మాటలో జీవం ఉంది ప్రభు. అయ్యా నీ మాటలో విడుదల ఉంది ప్రభు. నైనా నీ మాట పలికితే చాలు ప్రభు. అయ్యా నాయన ఎండిన బ్రతుకులు చిగురింపచేయబడతాయి ప్రభు. మోడు పారిపోయిన బ్రతుకులు నాయన మరలా చిగురింపచేయబడతాయి ప్రభు. అయ్యా నాయన నీ మాటలో శక్తి ఉంది ప్రభు, నీ వాక్కులో శక్తి ఉంది ప్రభు. నైనా అయ్యా నైనా అయ్యా నువ్వు ఏదైనా చేయగల శక్తిమంతుడు ప్రభు. నైనా నీకు వందనాలు వందనాలు వందనాలు. అయ్యానికి అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. అయానికి సమస్తము సాధ్యమే. ఏసయానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా అయ్యా నశించిపోతున్న వారిని ప్రభు అయ్యా వెతికి రక్షించిన కొరకు ప్రభు లోకానికి వచ్చి నా ప్రభు. అయ్యా నశించిపోతున్న అనేకమైన ఆత్మల ప్రభు నైనా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకున్నదేవా. అయ్యా అనేక బిడ్డలు ప్రభు అయ్యా రక్షణ లేకుండా ప్రభు నశించిపోతున్నారు ప్రభు. అయ్యా పాపం అనే కట్లలో, అయ్యా వ్యాధులు అనే కట్లలో ప్రభునైనా అయ్యా శాపము చేత ప్రభు బంధకాల చేత నలిగిపోయిన వారు ఉన్నారు ప్రభు. అయ్యా నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించే దేవుడు ప్రభునైనా. అయ్యా నాయన మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన వాడు ప్రభు. అయ్యా ప్రతి మోకాలను నామును వంగునంటున్నా, ప్రతి నాలుక నిన్ను స్తుతించినట్టున్నా ప్రభు. అయ్యా ప్రతి నేత్రము నిన్ను చూచినట్టున్నావు ప్రభు. అయ్యా తండ్రి అయ్యా విడిపించిన ఆయన పాపపు శాపపు లోకంలో నుండి ప్రభునైనా అయ్యా నీ రక్షణార్థమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభునైనా. ఎవరిని విడిచిపెట్టకు ప్రభు, ఎవరు ఎవరిని అగ్నికి ఆతుతో వెళ్ళిపోకూడదు ప్రభు. అయ్యా అందరూ అంతటా మారు మనసు పొందాలి ప్రభు, అందరూ మార్పు చెందాలి ప్రభు. అయ్యా నూతనమైన పరివర్తనతో తండ్రిని సన్నిధానంలో ప్రభు నేను ఆశ్రయించాలి ప్రభు. అయ్యా నాయనానికి వందనాలు వందనాలు ప్రభు. నేను కలిగిన జీవితాలు కలిగి అయ్యా నేను ఆశ్రయించే వారుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి ప్రభు. నైనా అయ్యా నువ్వు ఏదైనా చేయగల శక్తిమంతుడు ప్రభు. నీ మాటలో జీవం ఉంది ప్రభు. అయ్యా నాయనా నువ్వు సింహాలకి ప్రభు ఆజ్ఞాపించినప్పుడు ప్రభు అయ్యా దానియేలు పక్షానైనా నువ్వు ఉన్నావు ప్రభు. నైనా అయ్యా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు తోడుగా నాయన నువ్వు ఉన్నావు ప్రభు. అగ్నిలో దాని తండ్రి నన్ను తోడుగా ఉన్నావు ప్రభు. ఆ సింహాల బోనులో వేసినప్పటికీ ప్రభు నైనా అయ్యా సింహాలకు ఆజ్ఞాపించావు దేవా. నైనా నీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. అయ్యా నువ్వు ఏదైనా చేయగల శక్తిమంతుడు ప్రభు. అనుదినము నీ సన్నిధానంలో ప్రభు నైనా అయ్యా దానియేలు ప్రభు అన్ని ఆజ్ఞలు వచ్చినప్పటికీ ప్రభు నీకు మొర పెడుతున్నాడు ప్రభు. అయ్యా దానియేలు దృష్టించిన దేవుడు ప్రభు నైనా అయ్యా నీ సన్నిధానంలో ప్రభు నైనా ప్రతిదినము నైనా నీకు మొర పెట్టుకునే అనుభవాన్ని ఇవ్వండి ప్రభు నైనా. అయ్యా మానగ తన యథాకాల ప్రకారముగా ప్రభు నైనా యెరూషలేము తోటి ప్రభు తననైనా అయ్యా మోకరించి ప్రార్థిస్తుండగా ప్రభు నైనా దానియేలు దృష్టించిన దేవుడు ప్రభు. ఆ సింహాల బోన్లో నుండి తప్పించిన దేవుడు ప్రభు నైనా అయ్యా నాయన సమయాన్ని నీకు ఇచ్చిన దానియేలును జ్ఞాపకం చేసుకున్నావు ప్రభు. నేను మేము ప్రభు నీకు సమయాన్ని ఇచ్చేవారముగా ప్రభు, నీ సన్నిధానంలో మోకరించేవారముగా ప్రభు నైనా అయ్యా అతను నేను ప్రార్థించేవారముగా ప్రభు నైనా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు. అయ్యా నేను విడిచిపెట్ట దేవుడు కాదయ్యా, అయ్యా విడబోస్తే దేవుడు కాదు ప్రభు నైనా అయ్యా మాట ఇచ్చిన దేవుడు ప్రభు నైనా అయ్యా నువ్వు నెరవేర్చే దేవుడుగా ఉన్నాను అంటున్నావు ప్రభు. నీ అక్షరమైన పొల్లైనను గతించిపోదంటున్నావు ప్రభు నైనా అయ్యా భూమి ఆకాశము గతించిపోవచ్చు అని ప్రభు. అయ్యా నా మాటలు గతించిపోవంటున్నావు ప్రభు. అయ్యా నైనా నైనానికి వందనాలు వందనాలు ప్రభు. ఆయన మాటలో జీవం ఉంది ప్రభు. అయ్యండి ఎముకల సహితమును ప్రభు జీవము సంతరించుకోగలిగిన ప్రభునైనా అయ్యా నువ్వు ఇచ్చిన శక్తిని బట్టి ప్రభునైనా అయ్యా పలికినప్పుడు ప్రభునైనా ఎండిన ఎముకల సహితమును ప్రభు ఒక సైన్య సమూహము వలె నిలబడి నీ ప్రభునైనా అయ్యా నీ మాటలు ప్రభు శక్తి ఉంది ప్రభు. అయ్యా నువ్వు పలకమని ఆజ్ఞాపించినప్పుడు ప్రభునైనా అయ్యా నరపుత్రుడా అని ప్రభు నన్ను పలికినప్పుడు ప్రభునైనా అయ్యా జీవము సంతరించుకోబడి ప్రభునైనా ఏకనైన భాగమును ప్రభు ఎండిపోయినవా ప్రభునైనా ఏ శరీరంలో ఏ భాగమునైనా ఏ బలహీనమైపోయినదా ప్రభునైనా నీ జీవాన్నం పండి ప్రభునైనా అయ్యా మీ జీవాన్నం పండి ప్రభునైనా నీకు స్తోత్రములు ప్రభు. అయ్యా నైనా ఎండిన ఎముకల
ప్రభా. అయా నూతన సంవత్సరం ఇచ్చిన కృపా శందరిలా రభశిక రీకలరదల రద శిరీల రవకరదల రదల సింగరల హాలి కృపల రకరద శందిలి రకలర. హల్లెలూయా 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 బ్రకరైకలోరి హల్లెలూయా. అయా నీవేదైనా చేయగల శక్తిమంతుడు ప్రభునైనా. అయా నైనా నీకు వందనాలు 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 ప్రభు. అయా నైనా నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ ప్రభు ఆరంభిస్తున్నామయ్యా. అయా నీ జీవాన్ని నమ్ముకోండి ప్రభు. అనారోగ్యంగా ఉన్న బిడ్డలు మీరు ముట్టండి ప్రభు నాయన. అయా వ్యాధి బాధల్లో ఉన్న వారిని మీరు ముట్టండి ప్రభు. సమాధానం లేనట్టు వారికి సమాధానం ఇవ్వండి ప్రభు. నెమ్మది లేని కుటుంబాల్లో నెమ్మదినివ్వండి ప్రభు నైనా. అయా పరిస్థితులు బట్టి నేను నలిగిపోతున్న వారు, ఆర్థిక పరిస్థితులు బట్టి నలిగిపోతున్న వారిని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయా అతని నైనా అతని ప్రతి విధమైన అప్పుల నుండి విడిపించండి. ఆ కాడును మీరు విరగొట్టండి ప్రభు. అయా ప్రతి బిడ్డను దర్శించండి ప్రభు నైనా. నీకు వందనాలు ప్రభు. అయా నైనా బలమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభు. అయా నూతన ద్వారాలు మీరు తెరవండి ప్రభు నైనా. నాకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయా నైనా నీకే వందనాలు ప్రభా. గర్భఫలం లేని వారిని మీరు దర్శించండి ప్రభా. అయా మీ జీవాన్ని నప్పండి ప్రభు నైనా. మీబడి ప్రతి ద్వారము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెరవబడుగా కానీ ప్రార్థిస్తున్నాము ప్రభు. అయా నైనా నీకే వందనాలు. మీబడి ప్రతి ఒక్క డోర్స్ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెరవబడుగా కానీ ప్రార్థిస్తున్నాము ప్రభా. ఏ బంధకాల చేత ఏ శాపం అనే కట్లలో ప్రభా, ఏ వ్యాధి అనే కట్లలో ప్రభునైనా, ఏ బిడ్డనైనా నలిగిపోతున్నారో ప్రభునైనా మీ జీవము కలిగిన మాట నంపండి ప్రభునైనా. నీ జీవము కలిగిన మాట నంపండి ప్రభునైనా. నీకు వందనాలు. నీ మాటలో శక్తి ఉంది. నువ్వు పలికితేనైనా కార్యము జరిగింపబడుతుంది ప్రభు. అయ్యా నమ్మితే నా మహిమను చూస్తారంటున్నావు ప్రభునైనా. నమ్మిక మాత్రం మీరు కలగచేయండి ప్రభు. ఏ బిడ్డను విడిచిపెట్టుకు ప్రభు. ఎవరిని నువ్వు త్రోసివేయకునైనా. తండ్రి ప్రతి వారి పని కనికరము నుంచండి. నీ కృప నుంచండి నాయనా. నీకు వందనాలు. ప్రతి బిడ్డను మీరు బలపరచండి అయ్యా. నీ ఆత్మశక్తి చేత మీరు నడిపించండి నాయనా. నీకు వందనాలు ప్రభు. అయ్యా నీ కృప కలిగిన హస్తాలకు ప్రభు నన్ను మమ్మల్ని అప్పగించుకుంటున్నా ప్రభు. ఈ కార్యక్రమం అంతటి వరకు మీరు అధ్యక్షత వహించండి ప్రభు. అయ్యా మా కొరకు నాయన నువ్వు చిందించిన రక్తాన్ని ప్రభు, అయ్యా గాయపరచబడిన విధానమును ప్రభు నైనా ఆయన శరీరాన్ని మాకు అప్పగించి ఉన్నావు ప్రభు. అది తండ్రి నైనా శరీరమును ప్రభునైనా పానముగా ప్రభునైనా తినిచ్చినప్పుడు రక్తంలో పానముగా చేసుకున్నప్పుడు ప్రభు నన్ను జ్ఞాపకము చేసుకోమంటున్నావు ప్రభు. అయా తండ్రి అయా తండ్రి ఎక్కడైనా బలలో ప్రవేశిస్తున్న మేము ప్రభు హృదయాంతరంగాన్ని సరి చేసుకొని ప్రభు విశుద్ధమైన హృదయాలతో ప్రభునైనా అయా తను ఏ విధమైన పవిత్రత లేకుండా ప్రభు అయా శుద్ధ హృదయాలతో సరైన ఆశ్రయించే వారముగా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. అయా నేను బలమైన కార్యాలు మీరు జరిగించమని, అయా నూతనమైన ద్వారాలు మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి హృదయాన్ని ప్రభు నూతన పరచండి అయ్యా. నూతనమైన ఆత్మచేత మీరు నింపండి ప్రభు. అయా కృపతోనైనా బలపరచని బలమైన కార్యాలు మీరు జరిగించమని ప్రభు. అయా కృప చూపించండి, బలపరచండి. ప్రతి బిడ్డను మీ యొక్క ఆత్మ ఆధీనంలో నడిపించమని, ఏ కార్యక్రమం అంతటి వరకు మీరు అధ్యక్షత వహించమని ప్రభు. నిలబడుచున్నది దాసులు పని ఆత్మ కుమ్మరింపును దయచి నాతో మాత్రం మీరు మాట్లాడి వాక్యానుసారంగా జీవించగలిగే కృప ధన్యత యోగ్యత మా అందరికీ మీరు అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వాక్యం అందించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు ఇక్కడ ఆరాధన ద్వారా ప్రభుని మనం స్తుతించున్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. దేవుడు ఇది నన్ను మనతో ఏం మాట్లాడినా అన్నాడు. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి ప్రభు సన్నిధానంలో ఉన్నప్పుడు ప్రభు ఆయన దేవుడు మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన.
మధ్యకాల సమయంలో కొద్దిమందిగా కూడుకొని పునరుత్థాన ఆరాధన గడపడానికి ప్రభా మీరు ఇచ్చిన కృపకైతానికి స్తోత్రాలు. వాక్యమైన దేవా, మాట్లాడేవాడు ప్రభానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన, కృప చూపించి నడిపించి బలపరచండి. సమస్తం ప్రభాని చేతులుగా అప్పగిస్తాం. యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే ఇది నాన్న ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుచున్నాడు. క్రీస్తు మన కొరకు చనిపోయాను అనే మాట గురించి దినాన మనం దేవుని వాక్యం నుంచి చూసుకుందాం. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇది నాన్న మొదటి ఆదివారం ప్రభు బల్ల మన మధ్యలో ఉంటుంది కాబట్టి అసలు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? యేసుక్రీస్తు శిలువలో మరణించాడు అనేది మరి చరిత్రాత్మక వాస్తవమైనది. ఆయన వచ్చాడు, మరి కొంతమందికి సువార్త ప్రకటించాడు, రోగులను స్వస్థపరిచాడు, కొంతమందికి దేవుని వాక్యాన్ని బోధించాడు. మరి అపోస్తలుడైన పౌలు లేఖలు మరి వాస్తు క్రీస్తు మన కొరకు చనిపోయాడని చెప్పి దేవుని వాక్యం మన కొరకు తెలియపరుస్తుంది. మన కొరకు అనగా ఎవరి కొరకు క్రీస్తు చనిపోయాడు అనేది దినాన్ని మనం చూసుకుంటే మొట్టమొదటిగా క్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోయాడు అనేది మనం చూసుకోవచ్చు. అదే అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది చూడండి. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయానంట. ఆమె హల్లెలూయా. మొట్టమొదటిగా క్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోయాడు అని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తుంది. భక్తిహీనులు అనగా భక్తి లేని వారు అని అర్థం అండి. భక్తిహీనత, భక్తి లేదు, దేవుని దూషించి తిరిగేవారు, భక్తిహీనుల జీవితంలో నాశనములకు సమీపంగా ఉన్నదని చెప్పి ప్రభు యొక్క వాక్యం కూడా మనకు తెలియపరుస్తుంది. చూడండి, దేవుని వాక్యం నుంచి మనం చూసుకుంటే మరి రోమిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడినంట. అంటే నీ నా దోషములు బట్టి, నీ నా అతిక్రమములను బట్టి, నీ నా పాపములు బట్టి నేను కూడా చచ్చిన వారే ఉండగా ఏంటంట ఆయన అప్పగింపబడి మరి నీతిమంతులుగా నిన్ను నన్ను తీర్చబడి ఆయన లేపబడి అన్నాడంట. యు హ్యావ్ who was delivered for our trespasses and was raised for our justification. Romans chapter 4 verse 25. అదే విధంగా ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసుకుంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి? నీ నా అపరాధములను బట్టి, నీ నా దోషములను బట్టి, నీ నా శాపములను బట్టి, నీ నా దేవునికి విరుద్ధంగా చేస్తున్న ప్రతి క్రియను బట్టి మనము చచ్చిన వారమై ఉన్నాము. కాబట్టి క్రీస్తు నిన్ను నన్ను కూడా బ్రతికించినాడంట. ఆమేన్, హల్లెలూయా. ఎలా బ్రతికించాడంటే మనము చేసిన పాపములు, మనం చేసిన దోషములు, మనం చేస్తున్న అతిక్రమ క్రియలని కూడా తన మీద వేసుకొని నిన్ను నన్ను కూడా నీతిమంతుడిగా చేసినాడు. అందును బట్టి నేను బ్రతికినామనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీవు బ్రతికినా అంటే నువ్వు అతిశయించొద్దు. అది కేవలం దేవుడు ఇచ్చిన మరి అమూల్యమైన కృపచేతనే అని చెప్పి నీవు తెలుసుకునే వారిగా ఉండాలి. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారికి ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేది వారితో కలిసి మనమందరము శరీర యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవగ్రత్రం పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన మన ప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించును. కృప చేతే మీరు రక్షింపబడి ఉన్నారంట. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటండి?
ఇదేనా ఈ లోక సంబంధ నాదులతోటి ఈ లోకంలో ఉన్న శరీరాశలు కోరికలు అన్ని కూడా దేవునికి విరుద్ధంగా నేను ఉన్నప్పుడు దేవుని వాక్యము సెలవిస్తుంది, నువ్వు చేస్తున్న క్రియలు బట్టి కాదు, కానీ కేవలము దేవుని కృప చేతే నేను కూడా రక్షింపబడి ఉన్నామనేది తెలుసుకోవాలి. క్రీస్తు నీ కొరకు మరణించాడు, మరి నీవేం చేయగలుగుతున్నావు? క్రీస్తు నీ కొరకు సిలువ వేయబడ్డాడు, నీవేం చేయగలుగుతున్నావు? రక్షింపబడి కూడా అదే పాపపు జీవితము, రక్షణ తెలుసుకొని కూడా అదే రోత జీవితము. ఇంకెందుకండి? మార్పు చెందరా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యము నీకు తెలియపరుస్తుంది నువ్వు ఎలా ఉన్నావో. క్రీస్తు యేసునందు మనల్ని ఆయన కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టినంట. ఆమె హల్లెలూయా. ఇది నువ్వు తెలుసుకోవాలి. ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు అని చెప్పి. నేను ఆ దోషములు బట్టి, నేను అతిక్రమములు బట్టి, అందుకే ఈ యొక్క ప్రభు బలను మనం స్వీకరిస్తూ ఉన్నాం. అందుకే ఈ బలారాధన, అందుకే ఈ పునరుద్ధాన దినము, అందుకే ఇంతమంది కూర్చొని దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు గొప్ప రక్షణ ఇచ్చాడు కాబట్టి తను రిక్తుడిగా చేసుకొని అన్నాడు, తను అప్పగించుకున్నాడు. ఆ శిలువ మాను మీద ఎంతో ప్రాధాయపడుతూ, అయ్యా వీరేమి చేయించున్నారు, వీరు ఎరగరు గనుక ప్రభువా దయచేసి వీరిని క్షమించమని ప్రాధాయపడుచున్నారు. నువ్వు అలా అడుగుగలుగుతున్నావా? ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము నుంచి, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించును, అయినను పాపము మరణము ఆధారము చేసుకుని ఎలాగూ ఏలునో, అలాగే నిత్య జీవం కలుగుటకే నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడే కృప అపవిత్రముగా విస్తరించునంట. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తుంది, ఒక మనుష్యుడు అవిధేయత వలన పాపులుగా ఎలాగ నేను చేయబడ్డామో, మరి అదే విధంగా ఒక మనుషుడి విధేయత వలన నేను ఎలాగా నీతిమంతులకు తీర్చబడ్డామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆయన పోలికగా సృష్టించిన ఆదాముని చేయరావద్దు చేయప్పు మరి ఏ పాపం అయితే చేస్తున్నాడో తద్వారా ఆ పాపులుగా ఎంచబడి నేను కూడా మరణ శిక్షలకు పాత్రం అవుతాను. అదేవిధంగా రెండో ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు విధేయత చూపించి అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నాడండి. ఆమె హల్లెలూయా. ఇది నీవు నేను కూడా ఆ పాపమ్మ జోలికి వెళ్ళకూడదు, ఆ యొక్క మురికి గుంటకి వెళ్ళకూడదు, అక్కడ మన అతిక్రమములను ఒప్పుకోవాలని వాక్యము సెలవిస్తున్నప్పుడు నేను కూడా ఒప్పుకునే వారిగా ఉండాలి. ప్రభువులో ఇంకనూ ఎదిగే వారిగా ఉండాలి. మన పాత రోత జీవితాన్ని, మన స్వభావాన్ని, ఆ పులిపిండిని మనం తీసివేసుకునే వారిగా ఉండాలి. ఒకవేళ తీసేసుకోలేకపోతే ఆయన మరణించిన ఆ యొక్క మరి మరణానికి విలువ ఉండదండి. వేయబడిన సిలువకు విలువ ఉండదు ఆయన నీ అతిక్రమముల చేత. అందుకే మొట్టమొదటి మాట ఏంటంటే భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడంట. ఆమేన్. భక్తిహీనుల కొరకు ఆయన చనిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళని మార్చాలని, వాళ్ళ ఆలోచన విధానం మార్చాలని, వాళ్ళ బుద్ధి స్వభావం మార్చాలని ఆయన ఎదురు చూచే దేవుడై ఉన్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడి గొర్రె పెళ్లి బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగొనున్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుకోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన గదా, సజీవుల భూముల నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నియింపబడును, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. అతను నల్లగొట్టుటకు యెహోవా ఇష్టమైన గనుక
అయినా అతనికి వ్యాధి కలగజేసిన అతడు తన అపరాధి పరిహార బలిగా చేసుకుని అతని సంతానము చుచ్చుచు అతడు దీర్ఘాయుషవంతుడగునకు యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వ్యాధులను చూచి తృప్తి పొందును. నీతిమంతుడైనను నా సేవకుడు జనుల దోషములను భరించి నాకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. ఆమేన్. హల్లెలూయా. ఏంటండి, మనందరము త్రోవ తప్పిపోయాం. ఎవరికి ఇష్టరాజ్యంగా వాడు నడుచుకుంటున్నాడు, ఇవాడికి నచ్చిన దారి వాడు వెలుచున్నాడు. అయితే నేను దోషము, నేను అతిక్రమము, నేను పాపము, దేవునికి అసహ్యమైన అన్ని కూడా ఆయన మీద వేసుకొని ఆ భారమును మోస్తూ ఆ భుజముల మీద మోస్తూ దౌర్జన్యము చేస్తారు. ఆయన మీద బాధింపబడ్డాడండి. మౌనంగా ఉన్నాడు. వాళ్ళకు పిడుగుద్దులు గుద్దుతుంటే నానా మాటలు అంటుంటే అన్యాయమైన తీర్పు తీర్చారు. అతిక్రమంలో ఎంతగానో ఆయన మీద వేసి ఉన్నారు, కొట్టి ఉన్నారు, ఉమ్మి వేసి ఉన్నారు. అయినను అయ్యా వీరేం చేస్తున్నారు అరగర ప్రభా, అయ్యా దయచేసి క్షమించు ప్రభా అని ప్రాధాయపడుచున్నాడు. ఇది నీ తండ్రి చిన్న మాట అంటే నేను ఓర్చుకోలేవే, కానీ నువ్వెన్నిసార్లు ప్రభుని విడిచిపెట్టి తిరిగావు, ఎన్నిసార్లు ప్రభుని నువ్వు శిక్షిస్తూ తిరుగుతున్నావు. ఆ యూదులు ఒక మారే వేస్తారేమో, నువ్వు అనుదినం సిలువ వేస్తూనే ఉన్నావు. ఆ పాప రోత జీవితంలోకి వెళుతూనే ఉన్నావు, ఆ భయంకరమైన వ్యసనాలకు వెళుతూనే ఉన్నావు. ఇది ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆయన నువ్వు చేసిన అతిక్రమం బట్టి ఆయన భుజం మీద భారం వేసుకొని దౌర్జన్యం చేస్తున్నావు. నోరు మెరపలేదు. సిలువలో నీ రూపమే రక్తమయమాయి నా కోసము, ఎందుకో అంతులేదాయి నీ ప్రేమకు, అంతులేదాయి నీ ప్రేమకు. నిజమే అండి, ఆ సిలువలో నీ కొరకు నా కొరకు కారుస్తున్నా ఆ యొక్క రక్తపు బొట్టును ఒకసారి జ్ఞాపకం చేసుకో. కొట్టబడ్డాడు, ఉమ్మి వేయబడ్డాడు, దౌర్జన్యంతో చేయరాని తప్పుకు నిందలు వేయబడ్డాడు. అతిక్రమంలో అన్ని కూడా భరిస్తూ ఉన్నాడు. ఎందుకు నిమిత్తమో నీవు ఇంకా భక్తిహీనుడుగా ఉన్నావు కాబట్టి, ఆ భక్తిహీనతలో నడుచుకున్నావు కాబట్టి ఇది నా ప్రభు అయిన దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నువ్వెందుకు ఇంకనో భక్తిహీనత స్థితిని విడిచిపెట్టలేదు? దేవుడు ఎవరో తెలుసుకో, దేవుని వాక్యము తెలుసుకో. ఇది మరి బల్ల మన మధ్యలో ఉన్నదంటే ఆయన గుర్తు చేసుకొని అది మనం స్వీకరించే వారిగా ఉండాలని చెప్పి ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మన దుర్నీతి దేవుని నీతిని ప్రసిద్ధి కలగజేసినలా ఏముందుమో ఉగ్రతను చూపించి దేవుడు అన్యాయస్తుడగునా నేను మనుషుని రీతిగా మాట్లాడుచున్నాను. చూడండి, కొన్నిసార్లు తండ్రి నిన్ను శిక్షిస్తాడు, గద్దిస్తాడు. ఎందుకు? నిన్ను సరిచేయాలని. నువ్వు త్రోవ విడిచిపోతున్నావు అని చెప్పి ఆయన నిన్ను గద్దించే దేవుడు. నువ్వు త్రోవ తప్పిపోతున్నావు అని చెప్పి ఆయన నిన్ను సరిచేయాలని కొన్నిసార్లు గద్దిస్తూ ఉంటాడు. కానీ అయ్యో దేవుడు నాకు అన్యాయం చేశాడే, నేను మంచిగానే ఉన్నాను, ఆయనను నాకు అన్యాయం చేశాడు, నా కుటుంబానికి నష్టం తీసుకొచ్చాడని చెప్పి నువ్వే దేవుని కూడా దూషించి తిరుగుతున్నావేమో, జాగ్రత్త. 1 యోహాను 4:9 మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను, దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఆమేన్. హల్లెలూయా. ఇది ఇందాక చెప్పుకున్న మొదటి ఆదాము దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపము చేస్తే, అవిధేయత చూపి పాపము చేస్తే, రెండో ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు విధేయత చూపి నీతిమంతులుగా తీర్చబడ్డాడే. ఇది మరి ప్రభువైన దేవుడు తన కుమారుని నీ కొరకు నా కొరకు అర్పించున్నాడు. ఇందులో ప్రేమ ఉన్నదని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. ఆ ప్రేమను వచ్చే కదా నీ పాపములు, నీ దోషములు, నీ అతిక్రమములు సమస్తము కూడా ఆయన భుజం మీద వేసుకునే భారము మోస్తున్నాడు. తండ్రి ఇచ్చిన ఒక ఆజ్ఞను బట్టి ఆ కుమారుడు లోబడి ఇది నా ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు.
10వ వచనం, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమైనట తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నదంట. ఆమేన్. హల్లెలూయా. నేనేదో చేశాను, నువ్వేదో చేసావు, నువ్వు మంచి కార్యాలు చేస్తే నీ మంచి కార్యాలు చేసానని కాదు, కానీ కేవలము దేవుని అమూల్యమైన కృప చేత నీవు నేను రక్షించబడి ఉన్నావని చెప్పి ఎఫెసీ పత్రికలో నాకు చదువుకున్నాం కదా. కేవలం ఆయన కృపే అంటే ఆ కృప చేతనే ఇంతవరకు నీవు నేను సజీవులంగా ఉన్నావు. ఆ సజీవులంగా ఉన్నావు, మరి సజీవులమైన నీవుని నేను చేయాలంటే మనం ఆయన జ్ఞాపకం చేసుకునే వారికి, ఆ శిలువను జ్ఞాపకం చేసుకునే వారికి ఉండాలి. నువ్వే పరిస్థితుల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియులరా. దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనము కూడా ఒకరినొకరితో ప్రేమింపబద్ధులమని చెప్పి వాక్యము సెలవిస్తుంది. ఏ మానవుడు దేవుని ఎప్పుడు చూచిండలేదు. మనం ఒకరినొకరు ప్రేమించినలా దేవుడు మన యందు నిలిచినాడని, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగునని, దీని వలన మనం ఆయన యందు నిలిచినామని, ఆయన మన యందున్నాడని తెలుసుకొనిచున్నాము. ఏలయనగా ఆయన మనకు తమ ఆత్మను పాలు దయచేసినాడంట. ఆమేన్. హల్లెలూయా. ఏంటంట, నేను కూడా ఒకరినొకరు ప్రేమించబద్ధులమై ఉన్నప్పుడు ఆయన మనతో కూడా ఉన్నాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదేనా అట్లాంటి ప్రేమ లేదు, ఇది అట్లాంటి విధేయత లేదు. మేకా గ్రంథంలో రాసిన ప్రకారంగా ఏంటంట, అవిధేయత అత్త కోడల మీద, కోడల అత్త మీదకి, యజమానుడు దాసుడు, దాసుడు యజమానుడి మీదకి, ఎంతగానో భయంకరంగా అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, కుటుంబస్తులు, బంధు అందరూ కూడా ఆ విధంగా నడుచుకుంటూ ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం, రెండవ మాట. మొదటి మాట, క్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోయాడు అని చెప్పి వాక్యము చదువుకున్నాం. నిజమేనండి, క్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోయాడు. రెండవ మాట, క్రీస్తు తన గొర్రెల కొరకు చనిపోయాడంట. ఆమేన్. ఆ గొర్రె ఎవరో కాదు, నీవు నేనై ఉన్నామని చెప్పి ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, దాసుడు తన యజమానుడు చేయదానిని ఎరగడు గనుక ఇక్కడ మిమ్మల్ని దాసులుగా పిలవక స్నేహితులను పిలుచున్నాను. నేను నా తండ్రి వలన వినిన సంగతులను మీకు తెలియజేసి తిని. అదే విధంగా 10వ అధ్యాయము 14వ వచనం, నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేనును తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను. అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒకడును అగునంట. ఆమేన్. హల్లెలూయా. గొర్రెల్లో మంచి కాపరి ఏం చేస్తాడంటే, త్రోవ తప్పిపోయినప్పుడు వాటిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ 99 మంది చక్కకున్న ఒకటి తప్పిపోయినా ఒకటి కోసమే ప్రయాసపడతాడండి. ఇది నా ఒక్కడివి నీవై ఉన్నా, త్రోవ తప్పి తిరుగుతున్నా, దేవుని తెలుసుకొని ఎరిగి ఉండి కూడా, రక్షణ పొందుకొని కూడా, అన్ని తెలిసినప్పటికీ కూడా నిర్లక్ష్యం చేత త్రోవ తప్పి తిరుగుచున్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి చెప్పి ప్రభు పేరటాన్ని మీకు తెలియపరుస్తున్నాను. తండ్రి నన్ను ఎలాగే ఎరుగునో, నేనును తండ్రిని అలాగే ఎరుగుతును. అలాగే నేను నా గొర్రెలను ఎరుగుతును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఆ సిలువలో మరణించాడంటే ఆ గొర్రెల కొరకు, ఆ గొర్రె నీవై ఉన్నావు. నువ్వు త్రోవ తప్పి తిరుగుచున్నావు, దేవుణ్ణి అసహించుకొని తిరుగుచున్నావు, భక్తిహీనతల నుంచి తిరుగుచున్నావు. కానీ ఆ గొర్రెల కొరకు తన ప్రాణం రీతికైతే గొర్రెలు కాపరి పెట్టి ఉన్నాడు, నీ కొరకు నా కొరకు ఆయన కూడా ప్రాణం విడిచి ఉన్నాడు. వదకు తేబడినందుకు చదవబడిన వాక్యం, వదకు తేబడిన గొర్రె పిల్లవని తన ప్రాణాన్ని అర్పించాడు. సిలువలో మరణించాల్సి వచ్చింది. ఎందుకు అంటే, నువ్వు చేసిన అతిక్రమము, దోషములు, అవిధేయతను బట్టి ఆయన మరణించాల్సి వచ్చింది. ఇతరుల భారం నీ మీద వేసుకోగలుగుతున్నావా? లేవు.
కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ భారమును, నీ అతిక్రమమును, నీ పాపమును సమస్తము కూడా వేసుకొని ఉన్నారు. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనము, 100వ కీర్తన 3వ వచనము. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయన మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆమేన్, హల్లెలూయా. ఎవరు పుట్టించారంటే నిన్ను ఆయన మనల్ని పుట్టించాడు. మనం ఆయన వారమై ఉన్నాము, ఆయన ప్రజలమై ఉన్నాము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నామంట. ఆ కాపరికి తెలియదా ఏ గొర్రె ఎలా పోతుందో, ఎటు వెళుతుందో అని? ఏ గొర్రె ఏ త్రోవ తప్పిపోతుందో తెలియదా? ఏ గొర్రెకి ఎంత ఆహారం ఇవ్వాలో తెలీదా? తెలుసు ఆయనకి. దినాన నీవు నేను కూడా త్రోవ తప్పిపోయిన స్థితిలోనే ఉన్నా, ఆ ప్రభువుని విడిచిపెట్టి తిరుగుతున్న స్థితిలోనే ఉన్నా. రక్షణ తీసుకునే ఉపయోగం లేదు, దేవుని ఎరిగి 10 సంవత్సరాలైనా ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళకి వాక్యము తెలియదు, మత్తయి ఎక్కడ ఉంటుందో తెలీదు, ఏ గ్రంథం ఎక్కడ ఉంటుందో తెలీదు. కానీ మొదటి ఆదివారం రంగాలు మరలా వస్తారు సంఘానికి, అందరితో పాటు వీళ్ళు పాలు పొందుతారు. వీళ్ళు కూడా ఆ ద్రాక్ష రసం, ఆ రొట్టె తీసుకుంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవడైనా అయోగ్యముగా పాలు పొందిన ఎడల శాపగ్రస్తుడవుతాడు. యోగ్యులుగా పాలు పొందేవారుగా ఉన్నారు. ఆయన అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు సిలువ వేయబడ్డాడు, ఎవరి కొరకు సిలువ వేయబడ్డాడు, ఎవరి కొరకు మరణించాల్సి వచ్చింది? భక్తిహీనుల కొరకు ఆయన వచ్చినాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. భక్తిహీనులు మూర్ఖులై ఉన్నారు, వాడు దేవుడు తెలుసుకోరు, చెప్పిన వినరు. ఆయన వాళ్ళ కొరకు మరణించాల్సి వచ్చింది. త్రోవ తప్పిన గొర్రెల కొరకు ఆయన వచ్చాడంట. ఆయన నిన్ను నన్ను ఆయన పోలికకి సృష్టించాడు. మనం ఆయన వారిమై ఉన్నాము, ఆయన ప్రజలమై ఉన్నాము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము. ఆయనను నేను వెంబడించగలిగితే ఎట్లాంటి భయంకరమైన పరిస్థితి నుండి కూడా దేవుడు మనల్ని తప్పించగల సమర్థుడై ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 15వ అధ్యాయము 24-13 వచనము కూడా, ఆయన ఇజ్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రె ఎద్దుకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదని చెప్పి వాక్యము సెలవిస్తుంది. నశించుచున్న గొర్రె ఎద్దుకే నన్ను పంపాడు ప్రభువైన దేవుడు అని చెప్పి యేసుక్రీస్తు అంటున్నాడు. ఆ నశించిపోయిన గొర్రె, ఆ నశించిపోయిన ఇల్లు, ఆ నశించిపోయిన గృహము, ఆ నశించిపోయిన కుటుంబము నీవే. ఇంకను ఎన్నోసార్లు వాక్యము నీ చెవికి వినపడినప్పటికీ కూడా విననొల్లని ప్రజల వలె ఉన్నామేమో, కుటుంబస్తులుగా ఉన్నారేమో, ఆ ప్రాంతంలో వారిగా ఉండాలేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇదే నాన్న ప్రభు నిన్ను అడుగుచున్నాడు. ఎన్నాళ్ళ వరకు నువ్వు త్రోవ తప్పు తిరుగుదు? నేను నీ కొరకే వచ్చి ఉన్నాను, నీ కొరకే సిలువ వేయబడ్డాను, నీ కొరకే మరణించి ఉన్నాను. ఎందుకు జ్ఞాపకం చేసుకోలేకపోవచ్చు? అయోగ్యంగా పాలు పొందుచున్నావా? నేను ఒక్కసారి పరిశీలన చేసుకో. 3వ మాట, క్రీస్తు తన స్నేహితుల కొరకు చనిపోయాడంటండి. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయము 13-14 వచనములు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13-14 వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడను లేడు. నేను నీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినట్లా మీరు నా స్నేహితులై ఉందరంట. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా భక్తిహీనుల కొరకు చనిపోయాడు, రెండవదిగా గొర్రెల కొరకు చనిపోయాడు, మూడవదిగా తన స్నేహితుల కొరకు చనిపోయాడు అని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ ఎవరి దగ్గర లేదని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. నిజమే, ప్రాణము పెట్టేంత స్నేహము నీలో ఉన్నట్లయితే దేవుని ప్రేమ కూడా నీలో ఉంటది. ఇదేనా నీ తోటి స్నేహితుని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ సేవకుని ప్రేమించగలుగుతున్నావా?
నీ చుట్టుపక్కల వారిని ప్రేమించగలుగుతున్నావా? నీ బంధువులని ప్రేమించగలుగుతున్నావా? శత్రువుని సహితము ప్రేమించి చూడని వాక్యము సెలవిస్తుంది కదా. కష్టమో నష్టమో ప్రభు సెలవిచ్చాడని ఎప్పుడైతే మనం ముందుకు వెళతామో ఆయన మనకి సహాయం చేసే దేవుడై ఉన్నాడు. చూడండి, యాకోబు 2:23 కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతన్ని నీతిగా ఎంతబడెను అని లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుడిని స్నేహితుడిని అతనికి పేరు కలిగినంట. ఎప్పుడంటే ఆ పేరు కలిగింది దేవుడి స్నేహితుడని? అతడు నమ్మాడు కాబట్టి. అబ్రహాము దేవుడిని నమ్మాడు కాబట్టి దేవునికి అతనికి ఏముందంట? స్నేహానుభావం కలిగిందంట. దే హావ్ మేడ్ ఎ ఫ్రెండ్షిప్ దేర్. when Abraham obeyed God, when Abraham believed God. అబ్రహాము దేవుడు నమ్మాడు కాబట్టి అబ్రహాముకి దేవుడికి మధ్యలో స్నేహము పుట్టిందని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. ఇది నాన్న నువ్వు ఎలా ఉన్నావు? ఇంకా నువ్వు ప్రభువుని నమ్మేవాడిగా లేవేమో, విశ్వసించేవాడిగా లేవేమో, దేవుని ఎరగకుండా ఇంకను భయంకరమైన పాపములో, దోషంలో, అతిక్రమంలో తిరుగుచున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకనొక దినాన అబ్రాహాము కూడా అన్య జనాంగంలో నుంచి వచ్చినాడే, కానీ నమ్మాడు. ఈ దినాన ప్రభు అయిన దేవుడు ఎవరో తెలుసు కొంతమందికి. స్వార్థ ద్వారా వింటున్నారు, సోషల్ మీడియా ఎక్కడ చూసిన వార్త అందుతుంది. కానీ మరి ఆ కాలంలో అబ్రాహాముకి ఏందండి? ఒక స్వరమే. ఆకాశం నుండి ఒక స్వరం వస్తే ఎవరు నమ్ముతారు? కానీ అబ్రహాము నమ్మాడు. అది అతనికి నీతికి ఎంచబడి దేవుని స్నేహితుడిగా పేరు కలిగి ఉన్నాడంటే ఇదే నాన్న నీవే పేరు కలిగి ఉన్నావు. దేవుడు నిన్ను 24 గంటలు పిలిచిచున్నాడు. నా కుమారుడు ఆలకిస్తున్నాడా? నా కుమార్తె ఆలకిస్తుందా? నేను అతనితో స్నేహము చేయాలనుకుంటున్నాను, నేను అతనితో సహవాసము చేయాలనుకుంటున్నాను. కానీ మనమే మన సొంత పనుల్లో మనం మునిగిపోయి ఈ లోకానుసారంగా తిరుగుచున్నాం. లోకాసువార్త 12:2 మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనువనియు వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నది మెద్దల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకమును పడద్రోయి శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడదనని మీతో చెప్పుచున్నానంట. ఆమె హల్లెలూయా. ఏంటండి దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇది నా మరుగైనది ఏది కూడా బయలుపరచు. ఏదో ఒక దినాన బయటపడుతుందని. సంవత్సరం కానీ 10 సంవత్సరాలు కానీ ఖచ్చితంగా నువ్వు చేస్తున్న ప్రతి పాపము ఏదో ఒక దినాన బయటపడుతుంది. రహస్యమైనది ఏది మరుగుపరచుకోపోదు. నువ్వు ఎరవేగొచ్చేమో, కాలరెగరొచ్చేమో, నీ భార్యకి తెలియదని నువ్వు సంతోషించొచ్చేమో, నీ భర్తకి తెలియదని నువ్వు సంతోషించొచ్చేమో, నీ బంధువులకి స్నేహితులకి తెలియకపోవచ్చు నువ్వు సంతోషించొచ్చేమో. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది, మరుగైనది ఏది బయలుపరచకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదంట. అందుచేత ఏంటంట, మీరు చీకట్లో ఏదైతే మాట్లాడుకుంటున్నారో అది వెలుగులో వినబడుతుందంట. అంటే పాపం, అతిక్రమం, దోషం, వ్యర్థమైన ఇవన్నీ కూడా మీరు గదుల యందు చెవిలో చెప్పుకొనున్నది ఎవరు ఉండలేదు కదా, మనం ఇద్దరమే కదా, లేకపోతే ఒంటరిగా ఉండే ఫోన్లో మాట్లాడదాం అక్కడనే కదా, ఎవరెట్టన్నారులే అని అనుకుంటున్నావేమో. కానీ మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నది మిద్దల మీద చాటింపబడుతురంట. ఇవన్నీ చేసి మరలా ఎక్కడికి వస్తున్నారు? బల దగ్గరకు వస్తున్నారు. మనం ఏం చేయలేదు, నాకు ఐ డోంట్ నో ఎనీథింగ్ అని చెప్పి మరలా వచ్చి బలలో పాలు పొంది ఆ ద్రాక్ష రసమ రొట్టె తీసుకొని శాపగ్రస్తుడిగా మిగిలిపోతుంది. శపింపబడిన స్థితిలోనికి వెళ్ళబోతున్నాం. ఎందుకు ఆశీర్వాదం రావట్లేదంటే ఇంకా పాప రోత జీవితంలోనే, ఇంకా భయంకరమైన స్థితిలోనే, ఇంకా విధేయతలోనే, ఆ మురికి గుంటలోనే, ఆ దొంగ ఊబిలోనే పడిపోయి ఉన్నావు. అందుని బట్టి ఇంకా నువ్వు శపింపబడి ఉన్నావు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. చీకటిలో మాట్లాడుకుంటే వెలుగులో వినపడదు. ఒక తిన్నాను గదిలో నువ్వేం చేస్తున్నావో చెవులో చెప్పుకున్నది మిద్దల మీద మరి చాటింపబడుతుందంట. అందుకే నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయలేరని వారి కొరకు భయపడద్దు, కానీ నీ ఆత్మ
దేవుడు చూస్తున్నాడు. ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన కొరకు నువ్వు భయపడి మరి ముందుకు కొనసాగాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నాం. మరి క్రీస్తు మన కొరకు చనిపోయి ఉన్నాడు. క్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయినాడు. క్రీస్తు సిలువలో మరణించి ఉన్నాడు. నీ అతిక్రమలు, దోషములు, పాపములు, భక్తిహీనుల కొరకు అది నీవే, నేనే. గొర్రెల కొరకు నేనే, మనమందరం అయి ఉన్నాం. స్నేహితులుగా భావిస్తున్న ఆయన నిన్ను నన్ను కూడా మనం ఏం చేస్తున్నట్టు త్రోవ తప్పి తిరుగుచున్నాం. ఆయన ఎందుకు మరణించాడో అది ఎరగక నేను తిరుగుచున్నాం. కాబట్టి మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలో ఆయన వెనుకల్లో ముద్ర వేసి భద్రపరచును గాక. నిజమే ప్రభువా, అయ్యా నాళ్ళ వరకే త్రోవ విడిచి తిరిగాను ప్రభువా, దయచేసి నన్ను క్షమించును నాయన. నిన్ను తెలుసుకొని కూడా ప్రభా, నిన్ను ఎరిగిండి కూడా ప్రభా, నేను అతిక్రమం చేశాను, దోషము చేశాను ప్రభా, దయచేసి నన్ను క్షమించని చెప్పి నువ్వు ప్రార్థించగలిగితే ఆయన నీ ప్రార్థన ఆలకించే దేవుడు అన్నాడు. మన మధ్యలో బలం ఉన్నది, మన సిద్ధపాటు కలిగి నిజమే నేను ఆ పరిస్థితిలో ఉన్నానేమో ప్రభా, అయ్యా నేను కొన్ని విషయాలు నీకు దూరం అయిపోతున్నానేమో ప్రభా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించగలిగితే ఆయన నీ మనవి ఆలకించే దేవుడు అన్నాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా ఇదిగో ప్రభా, బలలో పాలు పొందుచుండగా ప్రభా, యోగ్యంగా ప్రభా నైనా మేము కూడా పాలు పొందే కృప దయచేయండి. మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని ప్రభా, అయ్యా నీ యందు ప్రభా నన్ను మేము కూడా నిలకడగా ఉండే కృప దయచేయండి. సమస్తం ప్రభా నీ చేతులుగా అప్పగిస్తాం. యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అదేవిధంగా ప్రార్థనలో ఉన్నట్లయితే మీ మధ్యలోకి ప్రభు బల్ల రాబడుతుంది. ప్రార్థన పూర్వకంగా మరి తీసుకుందాం. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిరిగి తాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులుగా రోగులనే ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఇప్పుడు మన ప్రభు బలలోకి వెళుచున్నాం కాబట్టి వివేచింపకుండా తీసుకోవద్దు, వివేచించి తీసుకోవాలని చెప్పి, యోగ్యంగా ఉండి తీసుకోవాలని చెప్పి ప్రభు పేట మనం చేస్తున్నాను. నేను మీకు అప్పగింపు దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయడని చెప్పాను. ఆమేన్. మన మధ్యలో మరి ప్రభు యొక్క శరీరముగా భావిస్తున్న రొట్టె మన మధ్యలో ఉంది కాబట్టి మరి యోగ్యంగా మనము కూడా ప్రభు బలలో పాల్గొందని చెప్పి ప్రభు పేట మనం చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు నాయన, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ రొట్టెని శరీరంగా ప్రభు మేము భావించి అయా తినిచుండగా ప్రభు, అయా మాలో ఉన్న ప్రతి అయా మలినమైన ప్రతిని తీసివేయండి ప్రభు, బలహీనతను కొట్టివేయండి, మంచి బలమును శక్తిని దయచేయండి ప్రభానికి స్తోత్రాలు. అయా నీకే వందనాలు ప్రభా. విశ్వాసంతో తీసుకుంటే నువ్వు చేయగల సమర్థుడు అయినా తండ్రికి స్తోత్రాలు, నీకే వందనాలు ప్రభా. సమస్త మహిమ ఘనత ప్రభావానికే చెల్లించుకుంటా యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుచుండగా మీ మధ్యలోకి మరి బల్ల తీసుకురాబడుతుంది. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, విరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, విరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. ప్రార్థన చేసుకొని తీసుకుని నీ చేతిలో రొట్టెను నేనయ్యా,
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పిను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తిననో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం కూర్చి రక్తమును కూర్చి అపరాధి యొగును. అదేవిధంగా మన మధ్యలో దేవుని యొక్క రక్తము ద్రాక్ష రసముగా మనం స్వీకరిస్తున్నాం. కాబట్టి విశ్వాసముతో, అయ్యా నాకు బలహీనతను తొలగించు ప్రభా అని నువ్వు విశ్వాసంతో ప్రార్థించగలిగితే ఆయన ప్రతి వ్యాధి నుండి, ప్రతి రోగము నుండి, ప్రతి రుగ్మత నుండి దేవుడు తొలగించి నూతనంగా మార్చే దేవుడు అయిన విశ్వాసముతో ప్రార్థన పూర్వకంగా మనం స్వీకరిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే స్తోత్రాలు ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నైనా. ద్రాక్ష రసాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, ఈ రక్తంగా భావించి ప్రభా నన్ను మీరు స్వీకరించుచుండగా, అయ్యా నాలో మాలో ఏదైనా బలహీనత ఉంటే ప్రభా, అయ్యా నువ్వు మా కొరకు మా అపరాధముల దోష నిమిత్తమే ప్రభా రక్తము క్రయధనము చెల్లించి నా ప్రభా, అయ్యా దయచేసి నేను మమ్మల్ని క్షమించండి. మా బలహీనతను తీసివేయండి ప్రభా, మా రోగములు తీసివేయండి నాయన, కృప చూపించండి. అయ్యా నీకే వందనాలు చెల్లించుకుంటాం. ఏస్తున్నాను అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట పాడుచుండగా మీ మధ్యలోకి మరి ద్రాక్ష రసం స్వీకరించబడుతుంది, తీసుకురాబడుతుంది. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రార్థన చేసుకుందాం. మరి ఇక ద్రాక్ష రసం నిమిత్తమే, ఇక బల నిమిత్తమే చెప్పబడిన వాక్య నిమిత్తమే మోసెస్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రమయ పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అద్వితీయుడా, ఆది సంభూతుడమైన తండ్రి, నా ప్రాణ ప్రియుడానికి స్తోత్రాలు. నాలో నివసిస్తున్నవాడా, నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా. అక్టోబర్ మాసంలో ప్రభా నీ స్తోత్రాలు. మొదటి పునరుద్ధాన దినమందు అయ్యా నీ సన్నిధిలో మేమందరము కూడి తనని ప్రార్థన చేయడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీ స్తోత్రాలు. నీ బలలో పాలు పంపులు పొందడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా ఈరోజు దైవజనులు అయ్యా తండ్రి నా ప్రభా మంచి వర్తమానం తండ్రి పరలోకం నుంచి దిగి వచ్చిన నూతనమైన మన్నా కలిగిన వాక్కును తండ్రి ప్రభా అయ్యా తండ్రి నేను మాట్లాడిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా ఎందరైతే ఈ వాక్కును విన్నారో వారందరి జీవితంలో ప్రభు నీ స్తోత్రాలయ్యా. అయ్యా నీ యొక్క మహిమతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాను. అయ్యా వారు తండ్రి వింటున్న వాక్యం వింటుండగానే వారి హృదయాలు తెరవబడాలి దేవుని స్తోత్రాలయ్యా. అయ్యా వారి హృదయాల్లో తండ్రి ప్రభ ఏదైతే తండ్రి ప్రభ పేరుకుపోయిందో పాపము, ఆ పాపం నుంచి తొలగించబడి అయ్యా అవును తండ్రి మా కొరకు మేము ఇంకా పాపులమై ఉండగా, మేము ఇంకను తండ్రి దుర్నీతులు ఉండగా, మేము ఇంకను తండ్రి భయంకరమైన తండ్రి ప్రభు శాపములు ఉండగానే యుక్త కాలముందు మా కొరకు తండ్రి ప్రభు మీరు ప్రాణమును చెల్లించారు ప్రభా. మమ్మల్ని పరిశుద్ధులు చేయటకు, మమ్మల్ని తండ్రి ప్రభు ఐశ్వర్యవంతులు చేయటకు, మమ్మల్ని పరిశుద్ధపరచుటకు ప్రభు నీ స్తోత్రాలు. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి
అయ్యా ఈ రోజున తండ్రి నీ దాసులు మాట్లాడిన ప్రతి మాట ఎవరైతే వింటున్నారో లైవ్లో తండ్రి ఫేస్బుక్ లైవ్లో యూట్యూబ్ లైవ్లో ఎందరైతే వింటున్నారో వారందరి జీవితంలో మహిమ కలిగిన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ బలలో పాలు పంపులుకున్న ప్రతి ఒక్కరిని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చి నీవే మహిమ తెచ్చుకొని మనకి పునరుద్ధాన దీవెన ఆశీర్వాదములతో నింపమని ప్రార్థిస్తూ మీరు చేస్తున్న ప్రతి పరిచయను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రము ప్రభా. అయ్యేంతవరకు ప్రభా నీ వాక్కు ద్వారా ప్రభా నైనా నన్ను బలపరిచిన ప్రభా ఇదిగోనైనా నీ శరీరంలో ప్రభా పాలు పొందడానికి నైనా చూపుడు కృపను బట్టి నీకు వందనాలు. వాక్యానుసారంగా నైనా మేము జీవించగలిగే కృపను మాకు దయచేయండి ప్రభా. మా కొరకు ప్రభా అయ్యా నువ్వు ప్రాణము పెట్టిన దేవుడు అని ప్రభా, మా కొరకు తిరిగి లేచిన దేవుడు అని మేము నమ్ముచున్నాము ప్రభా. అయ్యా నీ దాసులు చెప్పిన మాటలు ప్రభా ఎవరెవరి నిమిత్తమైతేనైనా అయ్యా తనైనా బతిహీనుల కొరకునైనా అయ్యా గొర్రెల కొరకు ప్రభనైనా అయ్యా తనైనా స్నేహితుల కొరకు నువ్వు ప్రాణం పెట్టి ఉన్నావని ప్రభను మాట్లాడి ఉన్నావు ప్రభా. అయ్యా నీ మాటలు ఎంతోనైనా శ్రేష్టమైనవి ప్రభా. నశించుచున్న వారిని ప్రభానైనా వెతికి రక్షించగలిగేటువంటి శక్తి ఉన్నది ప్రభానైనా. అయ్యా నీ మాటలో ప్రభునైనా నీ మాట ద్వారానైనా మేము ప్రభునైనా జీవమును సంతరించుకొని ప్రభా వాక్యానుసారంగా నడుచుకునేటువంటి కృపా ధన్యత యోగ్యత అందరికీ మీరు అనుగ్రహించమని సమస్తమైన మహిమా ఘనత ప్రభావములు మీరు మాత్రమే చెల్లించుకోమని అయ్యా నీ నామానికి ఘనత రావడానికి కృప చూపించమని సహాయము దయచేయమని ఈ కార్యక్రమం అంతటి వరకు నీ ఆత్మ అధీనంలో నడిపించిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా నైనా నీవే ప్రభు హెచ్చించవలసినది ప్రభు తగ్గవలసి ఉన్నది ప్రభు నీ నామము అయ్యా హెచ్చించవలసి ఉన్నది ప్రభు నైనా అయ్యా నీవు మాత్రమే ఘనత నొందవలసినది ప్రభు. అయ్యా నీకే సమస్తమైన మహిమా ఘనత ప్రభావములను చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో స్తుతించి ఆరాధిస్తూ అయ్యా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఏక నామంలో ప్రతి విధమైన దురాత్మ శత్రుప అధికారమును వినిచున్న వారికి చూచున్న వారికి చూడబోచున్న వారికి ప్రభు సహాయము ప్రతినిత్యము మనకు తోడుగా ఉన్న వారికి ప్రతి విధమైన బంధకాల్లో ఉన్న వారికి దేవుడు సహాయమును సన్నిధిని మనకు తోడుగా ఉంచును గాక. ఆమేన్. ఆమేన్. మరి ఈ పరిచయ నిమిత్తము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మరి అనేకుల్ని మరి పురుగొల్పడానికి ప్రార్థనతో మరి ప్రతినిత్యము మరి ఉదయకాలము సాయంకాలము ప్రార్థనలు జరుగుతున్నాయండి. మరి దానిలో కూడా మీరు పాలు పొందాలని మేము ఆశిస్తున్నాము. ప్రార్థనలో బలపరచబడతారని మరి వాక్యానుసారంగా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రైజ్ లార్డ్.